ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడప గడపకు చేరవేసే వాలంటీర్ల వ్యవస్థ కేంద్రంగా ఏపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. కాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వివరణ ఇచ్చారు సుధీర్. అభం శుభం తెలియని వాలంటీర్ల పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతా ఉన్నా. జిహాదీ టెర్రరిస్టులు ఏంటంటే కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? వాళ్ళు డేటా చోరీ చేస్తూ ఉన్నారన్నారు. అసలు ఈ తెలుగుదేశం పార్టీయే పెద్ద చోరీ ముఠ, వీళ్ళే పెద్ద గజ దొంగలు, వీళ్ళే పెద్ద జిహాదీ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు వీళ్ళు. నేను వాడిన పదజాలం ఏమైతే ఉందో దాన్ని అటు ఇటు కట్ చేసేసి మొత్తం ఏమైతే మాట్లాడానో అది మొత్తం కూడా ప్లే చేయకుండా దాన్ని ఎక్కడైతే ఈ స్లీపర్ సెల్స్ జిహాదీస్ అని మాట్లాడానో దాన్నే పెట్టి నేను కంటిన్యూషన్ లేకుండా ఈ వైసీపీ నాయకులు దాన్ని వాడడం జరిగింది. దాంట్లో నేను చెప్పిన దానిలో ఏంటంటే ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కంపారిజన్ చేయాలంటే ఒక డాక్టర్ చేతిలో కత్తి ఉంటుందమ్మా. డాక్టర్ చెడ్డోడా కాదు కదా. ఆ కత్తి అతను ఎలా వాడతాడనే దాని మీద ఒక ఆన్సర్ ఉంటుంది. అతను కావాలంటే చంపేయచ్చు, లేకుంటే బతికేయచ్చు, ప్రాణాలు పోయొచ్చు, ప్రాణాలు తీయచ్చు డాక్టర్. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ అనేది మంచి వ్యవస్థ, కానీ ఆ చేతిలో కత్తిలాగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ద వాలంటరీ వ్యవస్థ అండ్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దెమ్. వాలంటీర్లు ఎవరైతే వైసీపీ నాయకులు లాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా క్లారిటీ చెప్తున్నా, రేపు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ 20% మీద ఎవరైతే వైసీపీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండక తప్పదు. డెఫినెట్లీ వాళ్ళ మీద వేటు వేస్తారు. వ్యవస్థ అనేది బ్రహ్మాండమైన వ్యవస్థ. ఒక పేదవాడికి మీరు అన్నట్టు కరోనాలో వాళ్ళు ఎంత హెల్ప్ చేశారు. కాళహస్తిలో ఎత్తుకోండమ్మా. నిన్న ఈరోజు మధుసూదన్ రెడ్డి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? వాలంటీర్ వ్యవస్థను వాడి చికెను గుడ్లని వంచి అన్నాడు. దానివల్ల ఎంతమంది చనిపోయారమ్మా తెలుసు? ఐడియా ఉందా మీకు? దాని గురించి మాట్లాడలే. అసలు మొత్తం కుట్రలన్నీ కూడా మీరే, పచ్చ దొంగలు మీరే, పచ్చ నక్సలైట్లు మీరే, పచ్చ టెర్రరిస్టులు మీరే, అన్నీ మీరయ్యుండి మమ్మల్ని మీద సామాన్యుల మీద అపవాదిస్తున్నారు. మీరు ఓడిపోతున్నారనే భయంతో, ఓడిపోతున్నారనే ఉక్రోషంతో, ఓడిపోతున్నామనే ద్వేషంతో మీరు అపవాదులు వేస్తున్నారు. దుర్మార్గమైన అపవాదులు వేస్తున్నారు. మీకు పుట్టగతులు ఉండవు. ప్రజలు క్షమించరు మిమ్మల్ని. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళేమో స్లీపర్ సెల్స్, లేదంటే వాళ్ళు జగన్ గారికి ఏదో ఈ కార్యకర్తలు బాంబ్ బ్లాస్టులు చేస్తారు, టెర్రరిస్టులు పోల్చడం, ఒక జిహాదులు ఇలాగని పోల్చడం అనేది చాలా దారుణమైన విషయం. చంద్రబాబు నాయుడు గారి మనసులో, పవన్ కళ్యాణ్ మనసులో ఎప్పటి నుంచో పాతుపోయి ఉన్న వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేసి వాలంటీర్లు ఉద్యోగం పీకేయాలి, వాళ్ళ వ్యవస్థ ఉండకూడదు అనేది వాళ్ళ మనసులో, వాళ్ళ కోరిక. వాళ్ళు ఇటు పరిస్థితి చేయాలని ఆలోచన. ఇది చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. మీరు వైసీపీకి ఓట్లు వేయాల్సిందే అని ప్రెషర్ పెట్టి కొంతమంది వాలంటీర్లు మేము ఆల్రెడీ ఇప్పుడు 9 మంది వాలంటీర్ మీద కంప్లైంట్ ఇచ్చాం. దాంట్లో 4 సస్పెండ్ చేయడం జరిగింది కళాశాలలో. ఆ రకంగా వ్యవస్థ గురించి నేను మాట్లాడలే. కొంతమంది చేస్తున్నారు. దీంట్లో ఏమంటారంటే వాళ్ళని వక్రీకరించా. ఏమైంది? లైక్ ఇన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, లైక్ ఇన్ టెర్రరిస్ట్ అంటే తెలుగులో చెప్తానండి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో అక్కడక్కడ పిక్ అండ్ చూస్ అంటారు. అంటే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళ ఆర్గనైజేషన్స్లో కొన్ని దగ్గర కొన్ని కమిటీ మెంబర్స్ పెడతారు. అట్లా మండలాల్లో కొన్ని దగ్గర వీరు వైసీపీ నాయకులే వాలంటీర్స్గా ఉన్నారు.